హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు 8th పే కమిషన్ కొద్ది రోజుల క్రితమే ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ క్రమంలోనే ఒక వాదన ఉద్యోగులు పెన్షనర్లను కలవరపెడుతోందండి. 8th పే కమిషన్ పరిధి నుంచి సుమారు 69 లక్షల మంది పెన్షనర్లను తొలగించారని వినిపిస్తున్న క్రమంలో ఉద్యోగుల సంఘం అత్యవసరంగా భేటీ అయితే అయింది. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లను సమీక్షించేందుకు ఉద్దేశించిన 8వ వేతన సంఘం నిబంధనలు నోటిఫికేషన్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లు కుటుంబం పెన్షనర్ల ప్రయోజనాలు ఈ వేతన సంఘం పరిధి నుంచి తొలగించారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ వాదనలు పెరుగుతున్న క్రమంలో ఉద్యోగుల తరఫున అత్యున్నత వేదిక అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ NCJCM స్టాఫ్ సైడ్ అత్యవసర అంతర్గత సమావేశాన్ని అయితే నిర్వహించింది. ఈ భేటీలోని ముఖ్యమైన ఎజెండా ఏంటి అనేది బహిర్గతం చేయకపోయినా ఈ విషయంపైనే ముఖ్యంగా చర్చించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 8వ వేతన సంఘం నిబంధనలు, షరతులు అంటే TOR లో అనేక కీలక అంశాలు తొలగించడం ఉద్యోగులను ఆందోళనకు గురి చేసింది. దీనిపై అఖిల భారత రక్షణ ఉద్యోగుల సమాఖ్య AIDEF స్పందించిందండి. TOR లో పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్ల పెన్షన్ పునరుద్ధరణ గురించి నిర్దిష్టంగా ఎక్కడ ప్రస్తావన లేకపోవడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ అయితే రాసింది. దశాబ్దాలుగా ఉన్న ఆనవాయితీకి విరుద్ధంగా ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న పదవీ విరమణ పొందిన వారిని వేతన సంఘం పరిధి నుంచి మినహాయించడం అన్యాయమని, సరైన నిర్ణయం కాదని ఆ లేఖలో అయితే పేర్కొంది. ఇక పెన్షనర్ల అంశంతో పాటు 8వ వేతన సంఘం TOR లో కనిపించని మరొక కీలక అంశం అమలు తేదీ. సాధారణంగా వేతన సంఘం సిఫార్సులు ఎప్పటి నుంచి అమలవుతాయో గతంలోనే స్పష్టంగా పేర్కొనేవారు. ఉదాహరణకు 7వ వేతన సంఘం TOR లో 2016 జనవరి 1 నుంచి అమలు తేదీని స్పష్టంగా నిర్దేశించారు. అయితే ప్రస్తుత TOR లో ఆ ప్రస్తావన లేకపోవడంతో సిఫార్సులు ఎప్పుడు అమలవుతాయని దానిపై ఉద్యోగులలో అనిశ్చిత నెలకొందండి. అంతేకాక ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరపాలనే పాత పద్ధతిని కేంద్రం ఈసారి మార్చాలనుకుంటుందన్న సూచనలు TOR ద్వారా కనిపిస్తున్నాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ 2 అంశాలు వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియపై అనుమానాలు పెంచుతున్నాయని పేర్కొంటున్నాయి. ఇక ఉద్యోగుల సమావేశం ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ TOR పై ఒక ఐక్య వ్యూహాన్ని, ఏకీకృత ప్రతిపాదనను సిద్ధం చేయడం అని సమాచారం. ఇక ప్రభుత్వ అధికారిక వర్గంతో చర్చలకు వెళ్లే ముందు పెన్షనర్ల ప్రయోజనాలను చేర్చడం, అమలు తేదీపై స్పష్టత, ఇతర పెండింగ్ లో ఉన్న డిమాండ్లపై ఒక పటిష్టమైన వైఖరిని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే దీనిపైన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం మనకు 69 లక్షల మంది పెన్షనర్లపై వాళ్ళ గురించి మనకు దాంట్లో ప్రస్తావించలేదు అనేసి అయితే ఈ డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.